ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. విశాలాక్షి త్వరగా చెప్పేసే, మా అత్త ఎప్పుడు పోతుంది? మా మమ్మీ ఏమైనా ఊరెళ్తుంది అనుకున్నావా? అంత తేలిగ్గా అడిగేస్తున్నావు. విధి లెక్కించబడి ఉందని గురువుగారు చెప్పాక ఇంకా నాన్చుడు కార్యక్రమం ఎందుకు రాజా? సడన్ గా చచ్చిందే అనుకో, అప్పటికప్పుడు ఏర్పాట్లు చేసుకోవాలంటే మాకు కూడా ఎంత కష్టం. నువ్వు ఆపవే. నీ మాటలు వింటే గుండెపోటొచ్చేలా ఉంది. ఒక్క నిమిషం మీరు ఆగండి. విశాలాక్షి, సర్పదేవి గురించి నీకు తెలుసా? తెలుసు. తెలుసా? ఎక్కడుంది? ఎలా ఉంటుంది? పెద్దమ్మ, సర్పదేవిని చూడాలని కోరుకోకూడదు. అయితే గండం వచ్చినందువల్ల తిలోత్తమమ్మ అక్కడికి వెళ్ళక తప్పదు. అక్కడికి వెళ్తే వెళ్ళి కరడి అనే పాము తల మీద దీపం పెట్టాలి. ఎవరమ్మా? నిన్ను పెంచిన తల్లి నాన్న. పాము తల మీద దీపం పెట్టాలా? చెయ్యి పెడితే వెంటనే కాటేస్తుంది. అత్తే అక్కడే చచ్చిపోతుందన్నమాట. అందుకనే పంపిస్తుంది. వెళ్ళకపోతే ఈ రాత్రి ఈ ఇంట్లో ప్రాణాలు విడుస్తుంది. పర్వాలేదా? లేదు, నేను వెళ్తాను. అమ్మా, విశాలాక్షి చెప్పినట్టు నువ్వు వింటున్నావా? ఆశ్చర్యమే. నా పరిస్థితి చేయి దాటిపోతోంది. నా కుడి కన్ను అదురుతోంది. గండం దగ్గరకొస్తోందనిపిస్తోంది. విశాలాక్షి మాట నిజమని నా మనస్సాక్షి చెప్తోంది. కానీ ఒక్క మాట, సర్పదేవికి వెళ్ళి కరడి అనే పాము వద్దకు వెళ్ళాలంటే కొన్ని వందల పాముల్ని దాటుకుని వెళ్ళాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.